మనం తినే ఏ ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉంటుందో తెలుసా? ఎనిమల్ ఫుడ్లో ఫైబర్ ఉంటుందా? పెరుగు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్ దేనిలో కూడా ఫైబర్ ఉండదు. ఫైబర్ అంటేనే మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాల్లో మాత్రమే ఉంటుంది. మనం ప్రతిరోజు మన వంటగది నుంచి తెలియకుండానే శరీరానికి అత్యంత ఉపయోగకరమైన ఫైబర్ని అంటే పీచు పదార్థాన్ని బయటపడేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్కి చూసుకుంటే సొరకాయ, బీరకాయ పొట్టు తీసి బయటపడేస్తాము. పెసాళ్ళు, కందులు, వేరే పప్పులు దంచి పొట్టు బయటపడేస్తాము. ఈ విధంగా మనకు ప్రకృతి ప్రసాదించిన రక్షణ యంత్రాంగాన్ని కోల్పోతున్నాము. ఈ రోజుల్లో చూసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కామన్గా అందరికీ వస్తున్నాయి. ప్రపంచంలోనే మధుమేహం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే ఫస్ట్ ఇండియానే ఉంది. ఈ ఫైబర్ మనకు అంత అవసరమా అంటే, ఫైబర్ అంటే ఒక రకమైన కార్బోహైడ్రేట్, కానీ మనం దాన్ని జీర్ణం చేసుకోలేము, ఎందుకంటే ఆ ఎంజైమ్లు మనకు లేవు. ఇది ఒక అద్భుతమైన విషయం. మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పీచు పదార్థంలో అంటే ఫైబర్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాము. ఒకటోది సాల్యుబుల్ ఫైబర్. ఇది నీటిలో కరిగి జెల్ వంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దీని ఉపయోగం ఏంటంటే జీర్ణక్రియని స్లో చేస్తుంది. అందువల్ల రక్తంలోకి విడుదలయ్యే షుగర్ తగ్గుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఈ ఫైబర్ ఉండే పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్, యాపిల్స్, ఫ్లాక్స్ సీడ్స్, పప్పులు. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. రెండోది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటిలో కరగని ఫైబర్. ఇది నీటిలో కరగదు, అందువల్ల తిన్న ఆహార పదార్థానికి బరువును కలిగేసి పేగులను శుభ్రంగా ఉంచుతుంది. ఈ ఫైబర్కి ఉదాహరణలు హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టుతో ఉన్న గింజలు, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి గోధుమలు. కూరగాయల తోలు అంటే చర్మం అన్నమాట. పొట్టుతో ఉన్న పప్పులు అంటే పెసాలు, కందులు లాంటివి. ఈ ఫైబర్ ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయం చూద్దాం. తిన్న ఆహార పదార్థాలకి బరువును కలిగేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం ఒకేసారి జీర్ణం కాకుండా నెమ్మదిగా జీర్ణమయ్యేటట్టు చేసి నెమ్మదిగా రక్తంలోకి చక్కెరను విడుదల చేస్తుంది. తిన్న ఫుడ్లో ఆయిల్ ఉంటుంది కదా, దానిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దానికి అంటుకొని దాన్ని బయటకు వెళ్ళేటట్టు చేస్తుంది. అందువల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. మనం తిన్న ఆహారంలో ఉన్న ఫైబర్ని మనం జీర్ణం చేసుకోలేమని చెప్పాను, కానీ మన జీర్ణ వ్యవస్థలో ఉన్న మంచి బ్యాక్టీరియాలు వాటిని జీర్ణం చేసుకోగలవు. అది ఎట్లనో చూద్దాం. వాటికి సెల్యులేజు, పెక్టినేజు వంటి ఎంజైమ్లు ఉంటాయి. అందువల్ల ఫైబర్ వాటికి ఒక ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ వల్ల పేగులు శుభ్రంగా ఉండడం వల్ల పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది మరియు యాసిడిటీ వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకని ఈసారి కూరగాయలు వండేటప్పుడు వాటి తొక్కలు తీయకుండా వాటిని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి తినవలసిందిగా నా మనవి. బియ్యాన్ని మరీ ఎక్కువగా పాలిషింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఇది కాకుండా బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిది. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం. ఉదయం లేవగానే వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన చియా సీడ్స్ తీసుకుంటే మంచిది. ఇప్పటి వరకు ఫైబర్ తింటే మంచిదని చెప్పాను, కానీ ఇంత క్వాంటిటీ తింటే మంచిదనే విషయం ఇప్పుడు చూద్దాం. 4 నుంచి 8 ఏళ్ల పిల్లలకైతే 16 నుంచి 20 గ్రాముల ఫైబర్ కావాలి. పెద్దవాళ్ళకి రోజుకి 30 నుంచి 40 గ్రాముల ఫైబర్ కావాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే 25 నుంచి 30 గ్రాముల లోపు ఫైబర్ కావాలి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.